చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం అంజలి గారు. చెట్లు తీసుకుందాం. మామిడి చెట్టు తీసుకోండి, నేరేడు చెట్టు తీసుకోండి, మర్రి చెట్టు, మెయిన్గా ఫ్రూట్స్ ఇచ్చే చెట్టు చెప్పుకుందాం మనం. చాలా ఉన్నాయి ఫ్రూట్స్. యాపిల్ చెట్లు ఏంటి, జామ చెట్లు ఏంటి, అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు బోల్డ్ ఉన్నాయి. నీడనిచ్చే చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఈ చెట్లన్నీ మనం వదిలిపెట్టే ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా పీల్చుకొని బ్రహ్మాండంగా పెరిగి ఆక్సిజన్ ఇస్తుంది మనకి. మరి అక్కడి నుంచి తీసుకున్న ఆక్సిజన్, చెట్లు మనకు పనికిరాని కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాయి కదా. చెట్టు పెరిగిన తర్వాత వచ్చి ఫ్రూట్స్ అన్నీ లొట్టలు వేసుకుంటా కోసుకొని తింటావు కదా. అన్నీ మామిడి పళ్ళు ఏంటి, బొప్పాయి పళ్ళు ఏంటి, చెప్పడానికి వందల రకాల పళ్ళు భూమి మీద ఉన్నాయి. అవన్నీ చెట్టు నుంచి వచ్చినాయా? తర్వాత చెట్టు నుంచి వచ్చేటువంటి కలపతో ఇల్లు కట్టుకుంటున్నావా? కప్బోర్డ్స్ అవి షో చేస్తావా? కలప ఉపయోగపడుతుంది. దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ ఉపయోగపడినాయి. దాని నుంచి వచ్చే ఆకులు కూడా చివరికి ఎరువుగా పనికొస్తాయి పొలాల్లోకి. చివరికి దాని ఎరువులు, దాని యొక్క వేళ్ళు కూడా పనికొస్తాయి. చెట్టు ఇచ్చే ఆక్సిజన్ అన్నిటికన్నా బాగా పనికొచ్చేది. అలాంటి చెట్టు ఇవ్వటం కానీ తీసుకోవడం తెలియదు దానికి. మనిషి భూమాతని నువ్వు కృతజ్ఞతలో ఉండలేకపోయినా కనీసం చెట్టును చూసాను నేర్చుకో, ఇవ్వటం నేర్చుకో. అన్నీ ఇచ్చేదే. చివరికి చెట్టుని కాల్చిన తగలబెట్టిన ఎండిపోయిన తర్వాత బొగ్గు వస్తుంది. దాంతో ఇండస్ట్రీలు నడుపుతావు. బొగ్గుని కూడా పోయిన తర్వాత బూడిద వస్తుంది. బూడితో ఇటుకరాళ్ళు తయారు చేసుకుంటావు. చూసారా? చెట్టు బూడిదయ్యే వరకు కూడా మనిషికి ఉపయోగపడే చెట్టుని ఆదర్శంగా తీసుకోవాల్సింది మనం. చెట్టుకి మనిషికి పోలిస్తే ఎంత తేడా ఉందో. మనుషులు ఉన్నారు, నవరంధ్రాల నుంచి వచ్చే అన్నీ కూడా డిటెస్టబుల్ అసహ్యం ఉంటాయి. కళ్ళలోంచి పూసి ఇంకా అన్నీ చెప్తే ఇంకేం చెప్పేది. చెవిలోంచి వచ్చాయి, పొద్దున్నే లేచిన తర్వాత నోట్లోంచి వచ్చేది, ముక్కులోంచి వచ్చేది. అన్నీ ఇవే ఇచ్చేది. వీళ్ళకి పనికొచ్చేది ఏమి ఇస్తున్నారు? తీసుకోవడమే. ఇవి ఇచ్చేది ఏమి ఇస్తున్నారు? కరెక్టేనా చెప్పండి? ఇవన్నీ నువ్వేమి ఇస్తున్నారా అంటే, పోనీ ఎటు సరే న్యాచురల్గా నువ్వు ఇచ్చే పనికిరానియే, కనీసం సమాజాన్ని ఉపయోగించుకొని నువ్వు చక్కగా స్థితిమంతుడు అయిన తర్వాత సమాజానికి ఒక కనీసం అదన్నా చేయరావు. చెట్టులాగా నువ్వు ఎటు చేయలేవు. చెట్టు చాలా సాక్రిఫైస్ చేస్తుంది. బూడిద అయ్యే వరకు కూడా, బూడిదకు కూడా. ఈ మనుషులు ఏం చేస్తున్నారు? కాబట్టి మీరు అడిగిన కల్చరల్ డిఫరెన్స్ ఇలా ఎందుకు డీజనరేట్ అయింది సంస్కృతి అంటే, ఇక్కడ ఈ భూమి మీద ఒక భారతదేశం కదా, బయట కూడా భారతదేశం ముఖ్యంగా మనం తీసుకున్న మన దేశం కాబట్టి డబ్బు గల వాళ్ళు ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు వాళ్ళే. డబ్బు లేనివాడు ఇవన్నీ చేయలేడు. ఆ పూటకు భోజనం దొరికితే చాలు. ఇవాళ కూలి పని చేసుకుంటూ వచ్చిన 500, 400, 600 అవి తీసుకెళ్తే 2 పూట్ల కుటుంబానికి భోజనానికి వస్తాయి. ఇంతవరకే. వాళ్ళు సమాజాన్ని మార్చలేరు. ఏ ట్రెండ్ అయినా కావచ్చు, మంచి ట్రెండ్ కావచ్చు, పనికిరాని ట్రెండ్ కావచ్చు, మార్చగలిగిన వాడు చేతిలో డబ్బులు ఉన్నవాడు వాళ్ళు ఈ సంస్కృతికి కారణం. ఎందుకంటే కాస్ట్లీ సెల్ ఫోన్సే కాదు, అవసరం లేనటువంటి ఖర్చులు ఎక్కువ. వీళ్ళకి అవసరం లేదు. 20 కోట్లు పెట్టి పెళ్లి చేయాలా? డెస్టినేషన్ వెడ్డింగ్ అంట. ఇవన్నీ నేను వాళ్ళని ఏం తప్పుపడ్డను. వాళ్ళ ఆలోచనలు అవి. దేశానికి ఉపయోగపడే ఆలోచనలు డబ్బు గల వాళ్ళ దగ్గర తక్కువ ఉంటాయని నా అభిప్రాయం. నా ఎక్స్పీరియన్స్లో, నా 77 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నేను చూసింది అది. అందువల్ల ఎందుకు మీరు ప్రభు గారు స్కాలర్షిప్లు ఇస్తున్నారు చాలామంది అడుగుతారు నన్ను. యూ హ్యావ్ టు రీపే. సమాజాన్ని వాడుకున్నాను, మ్యాక్సిమం సమాజం సహాయం చేసేది, అందుకని స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఇండస్ట్రీలు ఎందుకు పెడుతున్నారు? డబ్బు సంపాదించడానికి కదా. డబ్బులు ఎగతాళి చేస్తున్నారు అందరు. అయ్యో, ఆ సంపాదించే డబ్బు 10 మందికి ఉపయోగపడుతుంది. అర్జునుడు దేనికోసం అయితే యుద్ధం చేశాడో ధర్మరక్షణ కోసం, నేను అంతే అంటాను. వాళ్ళందరి సంగతి నేను అది భగవద్గీతలో చెప్పింది నిష్కామ కర్మ. నాకేమిటని అడిగాడు అర్జునుడు. మరి భక్తి యోగం అన్నావు, జ్ఞానయోగం అంత లేదులే కానీ నీకు కర్మయోగం అనేది. కర్మయోగంలో కూడా శాస్త్రధర్మాన్ని నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. స్వధర్మం నీదేంటంటే శాస్త్రధర్మం. క్షత్రియుడివి. క్షత్రియుడు ఏం చేయాలి? అందరినీ రక్షించాలి, అధర్మాన్ని ఖండించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. అది క్షత్రియుడి యొక్క ఇది. అంతేగాని కిరీటం పెట్టుకొని సినిమాలో ఎన్టీఆర్ గారు పాట పాడతారు, దుర్యోధనుడు చూసి ఎగతాళి చేస్తూ. 2 పక్కల ఏనుగులే పంచి పద్యం ఉంది. చెప్పండి. పద్యం నాకు రాదు కానీ అది వింటూ ఉంటాయి ఎప్పుడు. 2 పక్కల ఏనుగులు అవన్నీ ఉండవురా నాయన, దుర్యోధనుడు చెప్తాడు అనమాట. ఇక్కడ జోదము అడంగరాదే అని చెయ్యి తట్టిరా. మరి అంత బాగా చెప్తాడు. పద్యం అంత బాగుంటుంది పద్యం. అది ఎవరు రాసిన గుర్తులేదు కానీ చాలా బాగా అది చెప్తారు. అక్కడ టాపిక్ ఎదిపోయింది. సో డబ్బు గల వాళ్ళు చేసే పని ఇది. అవసరం లేని అన్నీ చేస్తారు.
అవసరం లేనివన్నీ ఏంటంటే చాలా ఇంపోర్టెడ్ కార్లు. కొంతమందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో ఇన్కమ్ ట్యాక్స్లో రైడ్ చేస్తే దొరికినట్లు ఒక ఆయన దగ్గర 32 ఇంపోర్టెడ్ కార్లు, ఇంకొక ఆయన దగ్గర సౌత్ తమిళనాడులో ఆయన దగ్గర 35 ఇంపోర్టెడ్ కార్లు. అన్ని కార్లు డబ్బులు ఉంటే కొనేసిపోయిన కార్లు. సర్కస్లో బఫులు గుర్తు వస్తారు అంజలి గారు. సర్కస్లో అందరూ బాగానే ఉంటారు మామూలుగా, ఉయ్యాలు ఊగేవాళ్ళు, శాండులు అందరూ మా సింపుల్గా ఉంటారు. ఒక బఫులు అక్కడే వస్తాడండి, 4 టోపీలు ఉంటాయి. టోపీలు ఎట్లా ఇసిరేస్తారు, 4 ప్యాంట్లు వేసుకొని వస్తాడు. వాడు ఉయ్యాలు ఊగుతుంటే ఒక ప్యాంట్ పట్టుకుని లాగుతాడు, ఇంకో బఫున్ లాగితే వాడు అదే ఈ ప్యాంట్ పోయిందని మనం అనుకుంటాం, కానీ ఇంకో ప్యాంట్ ఉంటుంది లోపల. మళ్ళీ అది లాగితే ఇంకో ప్యాంట్ ఉంటుంది. 4 రకాల షర్టులు, రంగురంగులు షర్ట్లు వేసుకుంటాడు. మనం ఒక షర్ట్ వేసుకుంటాడు, 4 షర్ట్లు వేసుకుంటాడు. అంటే ఈ బఫూన్కి ఏ విధంగా అవసరం లేని షర్ట్లు, అవసరం లేని ప్యాంట్లు, అవసరం లేని టోపీలు, ఒక 2 టోపీలు ఉంటాయో ఈ డబ్బు గల వాళ్ళకి ఎక్కువ మందికి అందరూ కాదు. విప్రో ఆయన పేరేంటి, విప్రో ఆయన ప్రేమ్జీ, అజిమ్ ప్రేమ్జీ ఎంతమందికి స్కాలర్షిప్లు ఇస్తాడు, డబ్బులు సద్వినియోగం చేస్తారు. నారాయణమూర్తి గారు ఆయన వైఫ్. ఇంకా మనం చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తే మైక్రోసాఫ్ట్, ఇంకా కొంతమంది బఫెట్ అయ్యో పేర్లు ఉన్నాయి వాళ్ళే. వాళ్ళందరూ సంపద అంతా ఇచ్చేస్తున్నారు సమాజానికి. మీ పిల్లలకి ఏం మిగులుస్తున్నాడు, వాళ్ళు సంపాదించుకుంటారు అని చెప్పాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. మరి వాళ్ళు కనపట్లేదా మీకు ఎవరికి అడుగుతాను నేను. అందుకని నేను కూడా సంపద పొందిన వ్యక్తిగా, సంపద సృష్టించిన వ్యక్తిగా నా సమాజానికి నేను రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నారే ఇంటర్మీడియట్లో కొనుక్కున్నారు చెప్పులు, అప్పుడు కూడా నేను గమనింపు లేదు. ఏసీ కాలేజీలో చదువుకుంటున్నా, పియూసీ చదువుతున్నా, ఎస్ఎల్సీ అయిపోయింది, పియూసీ చదువుతున్నా. ఒక ఫ్రెండ్ చూశాడు, ఒక 2-3 నెలలు చూశాడు. నన్ను చూసి, నువ్వు కాలేజీకి కదా వస్తుంది, అప్పుడు నిక్కర్ తీసేసి ప్యాంట్ వేసుకుంటున్నావు కదా, చెప్పులు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. బాగుంటుంది అన్నాడు పాపం. నేను చెప్పులు వేసుకో, అక్కడ బాగోదు, ఎవరు చెప్పులు వేసుకో. ప్రస్తుతానికి నా దగ్గర హవాయి చెప్పులు ఉన్నాయి, నేను వాడుతున్నాయి బాత్రూమ్కి, అవి తీసుకున్నాను. 2 రోజులు వాడా. 3వ రోజు 5 రూపాయలు పెడితే భలే చెప్పులు దొరికినాయి. ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతున్నాయి. 5 రూపాయలకు మంచి చెప్పులు వచ్చినాయి. అప్పటి నుంచి చెప్పులు వేసుకోండి. అప్పుడు 17 ఏళ్ళు, 16.5, 17వ సంవత్సరం నడుస్తుంది. కానీ అప్పట్లో సార్ 4, 5, 9 మందిని, ఈవెన్ మా నాన్నగారు వాళ్ళు కూడా 9 మంది, అంటే 3 పోగా 12 మంది, మొత్తం 3 పోగా 9 మంది మిగిలారు వాళ్ళు. అంటే మా తాతయ్య గారి కరణం గారు అని కదా నడిచిపోయింది. కానీ ఇంతమంది పిల్లల్ని కంటున్నాం, వీళ్ళకి భుక్తి పెట్టగలమా, లేదా చదివించగలమా, మంచి బట్టలు కొనగలమా అని ఆలోచించకుండానే ఇంతమంది పిల్లల్ని కనేసేవాళ్ళు అంటారా? కాదు, అది ఆ రోజున ఇది లేదు, దాన్ని ఏమంటారు, నియంత్రణ లేదు, కుటుంబ నియంత్రణ లేదు, అలాంటి ప్రొసీజర్ లేకపోవడం ఒకటి. రెండవది భయం వల్ల కూడా కావచ్చు. మీ కాలంలో వచ్చింది అది, అంతకుముందు ఎక్కడుందండి, లేదు కదా. మా అమ్మ 11 మందిని కంటే మేము 5 మిగిలాం, కానీ చాలా అబార్షన్స్ అయినాయి, చనిపోయారు. సో ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ఏంటంటే మన సంస్కృతిలో, మళ్ళీ వెనక్కి వెళ్ళి శాస్త్రాల్లోకి వెళ్తే ఎంతమంది అయినా కానీ భగవంతుడు చూసుకుంటాడు. అదొక సామెత కూడా ఉంది, నారు పోసిన వాడు నీరు పోయడా అనేది. అట్లాగే బతికారు అందరూ బతికారు, బాగానే బతికారు, ఆరోగ్యంగా బతికారు. ఈరోజే ఇన్ని జబ్బులు ఉన్నాయి, కానీ ఆ రోజు లేవు కదా. అంచేత ఆ రోజులు అది తెలివి తక్కువతనం కాదు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏదో ఒకటి దొరికేది, ఉపాధి దొరికేది. దానికి తగ్గట్టుగా చదువుకునేవాళ్ళు, దానికి తగ్గట్టుగా వృత్తులు చేసుకునేవాడు ఆ రోజుల్లో. చేత ఆ రోజులకి ఈ రోజులకి తేడా చాలా ఉంది. సో ఈ రోజుల్లో అలా కనేవాళ్ళు తప్పు పట్టాలేమో మనం, నేను అనుకోవడం. ఈ రోజుల్లో అసలే జనాభా 100 కోట్లకి వెళ్తే భూమి మీద ఇంకా మేము 6 గంటం, 5 గంటం, 7 గంటం చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అనేది చాలా తెలివి తక్కువ ఆలోచన. తర్వాత రాబోయే జనరేషన్స్ని కష్టాల్లోకి నెట్టడం అవుతుంది.